హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఇదే ఫస్ట్ టైమ్ మీరు చెకౌట్ చేస్తున్నారంటే స్వరమాధురి డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి. ఈరోజు మనకి శ్రవణ మాసం మొదలైపోయింది. అందరూ కూడా లక్ష్మీదేవిని స్మరిస్తూ ఉంటారు. ఆ లక్ష్మీ ఆలయానికి గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అష్టలక్ష్మి టెంపుల్ ఇన్ హైదరాబాద్. సో, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా స్థాపించారు, ఏంటి అనేది ఏ టు జెడ్ అంతా ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేయబోతున్నాను. ఇదే ఫస్ట్ టైమ్ చెకౌట్ చేస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి. డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ పండగలు, వాటి యొక్క ప్రత్యేకత, వాటి గురించి కూడా మాకు వీడియోస్ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ వీక్. సో, 'మాధురి స్వరైట్' అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అండ్ 'స్వరమాధురి' అనేది యూట్యూబ్ ఛానల్. అష్టలక్ష్మి టెంపుల్ హైదరాబాద్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అష్టలక్ష్మి టెంపుల్‌ని మీరు రీచ్ అవ్వాలనుకుంటే హైదరాబాద్‌లో ఇది చాలా సింపుల్. మీరు డైరెక్ట్‌గా ఫ్లైట్‌లో చేరుకోవాలనుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గనుక మీరు దిగినట్లయితే అక్కడి నుంచి మీకు కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే దూరంలో ఉంది టెంపుల్. అదే మీరు ట్రైన్ అనుకుంటే సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి మీరు అష్టలక్ష్మి టెంపుల్‌కి ట్రావెల్ అవ్వచ్చు. లేదా మీరు బస్ ద్వారా చేరుకోవాలనుకున్న తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బసెస్ అనేవి చాలా ఉంటాయి. మీరు అక్కడికి చేరుకోవడానికి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా అక్కడికి సంబంధించి మనం ప్రాంగణంలో, ఆలయంలో జరిగే డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఏంటి, ఆలయానికి ఏ టైంకి రీచ్ అవ్వాలి అవన్నీ మనం తెలుసుకునే లోపు ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా మనం తెలుసుకుందాము. ఈ దేవాలయం ఏప్రిల్ 1996లో కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నిర్మింపబడింది. ఈ దేవాలయం తెలంగాణలో ప్రసిద్ధమైనది. ఇది దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్‌కి దగ్గరలో ఉన్న వాసవి కాలనీలోనే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన నిర్మాణ శైలి మనం చూసుకున్నట్లయితే ఈ దేవాలయం డిజైన్, వాస్తు శైలులు చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో అనేక మార్పులు జరగడం, ఈ దేవాలయం సమిష్టి కృషి ఉదాహరణగా నిలుస్తూ ఉంది. ఈ దేవాలయ నిర్మాణంలో అనేక మంది ప్రజలు విరాళాలు ఇచ్చారంట. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాల కాలం పట్టిందంట. ఈ దేవాలయం ప్రస్తుత రూపానికి రావడానికి నిర్మాణ ఖర్చులు ₹10,000,000 అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా మనకిక్కడ జరిగింది. ఈ దేవాలయ పరిధిలో సుమారు ₹15,000,000తో ఒక కళ్యాణ మండపం, అర్చకుల నివాసం కోసం అర్చన నిలయం కింద నిర్మాణాలు, ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రాత్రి వేళలో ఈ దేవాలయం విద్యుత్ దీపాలు వెలుగులతో శోభానమయంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కొంత దూరం నుంచి వీక్షించినప్పుడు పాలరాతి నిర్మాణంలా కూడా మనకి కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుందనమాట. అది మనకి అష్టలక్ష్మి ఆలయాన్ని ఎలా నిర్మించారో దానికి సంబంధించిన చరిత్ర ఏంటి మనం కంప్లీట్‌గా తెలుసుకున్నాం కదా! ఇంక ఇక్కడికి సంబంధించిన టెంపుల్ టైమింగ్స్ మీరు ఏ టైంలో మీరు వెళ్లి రీచ్ అవ్వాలనుకుంటున్నారు అన్నది నేను చెప్పేస్తాను. టెంపుల్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు వెళ్ళొచ్చు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు ఓపెన్ చేసి ఉంటుంది. లొకేషన్ మనం చూసుకున్నట్లయితే చెప్పాను కదా! కొత్తపేట దిల్‌సుఖ్ నగర్ దగ్గర అనేది ఉంటుంది. దీన్ని బిల్డ్ చేసిన రోజు 22వ ఏప్రిల్ 1996లో మనకి ఇది స్టార్ట్ చేశారు బిల్డింగ్ అనేది, బిల్డ్ చేయడం అనేది. ఇంకా మీరు హైదరాబాద్ వెళ్లారంటే హైదరాబాద్ లోకల్ విజిటింగ్ ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి. మీకు స్వరమాధురి ఛానల్‌లో స్వరమాధురి హైదరాబాద్ విజిటింగ్ ప్లేసెస్ అనేది నేను అప్‌లోడ్ చేశాను. మీరు కంప్లీట్ హైదరాబాద్ చెక్‌ఔట్ వీడియో కూడా చెక్‌ఔట్ చేసేయొచ్చు. అలా నార్మల్‌గా మేజర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే చార్మినార్ ఉంది, గోల్కొండ ఫోర్ట్ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ, వండర్‌లా హైదరాబాద్, అలాగే జూ ఉంది, బిర్లా మందిర్, సాలార్జంగ్ మ్యూజియం, చౌమల్లా ప్యాలెస్. సో, ఇలాగా కొన్ని మనకి మేజర్ ప్లేసెస్ ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో హైదరాబాద్‌లో నేను లిస్ట్ ఔట్ చేసేసాను. సో, మీరు శ్రావణ మాసం సందర్భంగా మీరు లక్ష్మీదేవిని సందర్శించుకోవాలన్నా, ఆమెని ఇంట్లో పూజించుకున్న ఆలయానికి వెళ్ళాలనుకున్న అష్టలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళొచ్చు. అలాగే మీకు ఇంకో 2-3 డేస్ ఎక్స్‌ట్రా ఉందంటే మీరు చుట్టుపక్కల ఉన్న విజిటింగ్ ప్లేసెస్‌ని కూడా కవర్ చేసేసి, హైదరాబాద్ మొత్తం తిరిగేసి మీరు ప్లాన్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. సో, ఆ విధంగా మీరు మినీ ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లోకల్ సైట్ సీయింగ్ అలాంగ్ విత్ అష్టలక్ష్మి టెంపుల్. చూసారు కదండీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అష్టలక్ష్మి టెంపుల్. ఇదే కాకుండా ఇంకా చాలా వీడియోస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు, అలాగే జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు అన్నిటి గురించి అలాంగ్ విత్ చరిత్రతో పాటు ఎలా చేరుకోవచ్చు, అలాగే చుట్టుపక్కల విజిటింగ్ ప్లేసెస్ ఏంటితో పాటు అంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది మా ఛానల్‌లో. స్వరమాధురి అనేది యూట్యూబ్ ఛానల్ అండ్ మాధురి స్వరైట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. మీరు నెక్స్ట్ ఏ ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను దాని గురించి కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను. సో, మీకు కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే మా కంటెంట్ యూస్‌ఫుల్‌గా అనిపించినట్టయితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లో చాలా పాజిటివ్ కామెంట్స్‌ని తెలియజేస్తున్నారు. వాయిస్ గురించి గానీ, అలాగే కంటెంట్ గురించి గానీ, అన్నిటి గురించి మాక్సిమం ట్రై చేస్తున్నాను రెస్పాండ్ అవ్వడానికి. బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి, ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మాక్సిమం నేను రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ మీ యొక్క ఎంకరేజ్‌మెంట్ వల్లే నేను ఇంతవరకు చేరుకున్నాను. ఇంకా మీ ఎంకరేజ్‌మెంట్ అనేది నాకు కావాలి. ఇలాగే మీరు సపోర్ట్ అనేది చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి కంటెంట్‌తో, మంచి ట్రావెల్ అప్డేట్స్‌తో నేను మీ ముందుంటాను. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్.